నమస్తే అందరికీ. లైఫ్‌లో అంటే పర్సనల్ లైఫ్‌లో కొంచెం బిజీ ఉండే. సో, అలా అని పో సో షార్ట్ పెట్టలేదు. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ లైఫ్ విత్ నో హోప్స్. చెప్పాను కదా, లైక్ ఇంట్లో వర్షం వస్తే నీళ్ళు వచ్చేది అని. యాక్చువల్లీ మా ఇంటి వెనకాల ఒకటి ఓపెన్ స్పేస్ ఉంటుండే. ఐ డోంట్ నో, అంటే నా పుట్టక ముందు నుంచి అది ఓపెన్ స్పేసే ఉంది. లైక్ మేబీ ముందు ఇల్లు ఉండేదో ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో. ఓపెన్ స్పేస్ ఉండే, అక్కడ చెట్లు అవి ఎక్కువ ఉంటుండే. సో అలాంటి ప్లేస్లో కొంచెం స్నేక్స్ అవి ఇవి వచ్చేది కామన్ కదా. వర్షం వస్తే అవి బయటకు వచ్చేసాయి స్నేక్స్ అక్కడ నుంచి. అది మా ఇల్లుకి అటాచ్ ఉండడం వల్ల మా ఇంటికి అంటే ఈజీగా వచ్చేసేది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, అది పాత ఇల్లు. అంటే ఇప్పుడైతే ఇల్లుకి సింగిల్ డోర్ ఉండడం కామన్ కదా. అప్పుడు 2 డోర్స్, అది జనరల్గా అన్ని 2 డోర్స్ ఉంటుండే కదా. ఆ 2 డోర్ అంటే 2 డోర్స్ ఉండేది. అది క్లోజ్ చేస్తే కూడా ముందు కొంచెం గ్యాప్ ఉంటుండే, గడప కూడా చిన్నది ఉంటుండే. సో వర్షం వస్తే నీళ్ళు వచ్చేసేది. ఇట్లా ఏమన్నా స్నేక్స్, తర్వాత సో అదేంటది స్కార్పియో, అదేమన్నా వస్తే లోపలికి వచ్చేసేయి అట్లనే. స్కార్పియో వచ్చింది, నాకు గుర్తు లేదు, వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ స్నేక్స్ అయితే చాలా వచ్చేవి. నేను అక్కడ ఉంటుండగా ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ వచ్చింది. అక్కడ మాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, మా ఇంటి పక్కన ఒక బాబాయ్ అంటే మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుండే. సో తను కొంచెం పాములు పట్టే దాంట్లో కొంచెం ఎక్స్పర్ట్ అనమాట. సో ఎనీ టైం మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఏ టైంకి అయినా అలా పాము వచ్చింది అని ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేసి పట్టుకెళ్ళిపోయేవాడు. అంటే తన ప్రొఫెషన్ కాదు, బట్ హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో అలా నాకు గుర్తుండేది ఏంటి అంటే, వర్షం వచ్చింది అంటే, వర్షం లైట్గా వస్తుంది, కొంచెం మా ఓనర్ కొంచెం ప్యాక్ చేశారు. అంటే ఓకేగా పడుకోవచ్చు అనేటట్టుగా కొంచెం మేనేజబుల్గా ఉండింది. కానీ స్నేక్ వచ్చింది. ఇలా నాన్న అమ్మ నేను పడుకున్నాము. నాన్న ఇలా చేపెట్టుకుంటే నాన్న చెయ్యి మీద వెళ్ళిపోయింది పాము. అది ఇలా వెళ్ళిపోయింది. మా నాన్న సడన్గా ఏదో అయింది అని ఇలా మేలుకొని చూస్తే అది నా హెడ్ పైనుంచి వెళ్ళింది. అప్పుడు డిసైడ్ అయిపోయారు, అయ్యో ఇంకా వద్దు, ఇలా పాప ఉంది, ఇంకా చిన్న పాప ఉంది, వద్దు, ఇమ్మీడియట్గా ఇల్లు చేంజ్ చేసేసేయాలి అని. అప్పటి నుంచి చేంజ్ చేయాలని ఎవరికి ఉండదండి అంత చిన్న ఇంట్లో. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల అవ్వలేదు.